39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇన్నేళ్ల ప్రయాణంలో మీరు అంటే కాలేజీలు పెట్టారు, తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు, అఫ్ కోర్స్ ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా శారీస్ బిజినెస్. వీటన్నిటిలో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చినదేంటి? ప్రజాసేవ, సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా ప్రజలతో నిత్యం ఉండటం, వాళ్ళతో మమేకం అవ్వటం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాటితో పాలు పంచుకోవటం, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా ఎంతటోడైనా నాకు అనవసరం. నేను ప్రజల గురించి మాట్లాడాల్సిన సందర్భం సబ్జెక్ట్ ఏదంటే గట్టిగా మాట్లాడతాను. అది నేను తీసుకున్న డెసిషన్. నేను ఎవరికి భయపడేది లేదు, అదిరేది లేదు, చేసేది లేదు. కాబట్టి నేను ఎక్కువ ఇష్టపడతాను. రెండోది బిజినెస్ కూడా నాకు చాలా ఇష్టం. బిజినెస్ కూడా చాలా ఇంట్రెస్ట్తో చేస్తాం, కసితో చేస్తాం. ఇంత పాలిటిక్స్లో కూడా వారంలో ఒకరోజు మార్నింగ్ 6 కల్లా వెళ్ళి నైట్ 2-3 గంటల వరకు మైన్లో కూర్చునేవాడిని. మైన్లో నేను బిజినెస్ ఆ మైన్ చేయటంలో ఎప్పుడెప్పుడు గ్యాప్ ఉంటే కూడా వెళ్ళి మైన్లో కూర్చుంటుండేవాడిని. అంత కసితో చేసేవాడిని. ఇప్పుడు ఈ వస్త్ర వ్యాపార రంగంలో కూడా రావాలన్నది నాకన్నా మాధురికి ఉన్న ఇంట్రెస్ట్. తనేంటంటే ఫ్యాషన్ పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంది ఆమెకి. చాలా నాలెడ్జ్ ఉంది వీటి పైన. నాకైతే జీరో నాలెడ్జ్, నాకు తెలియదు. శారీస్ పైన, డిజైన్స్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటాం. అది మీరు ప్రోత్సహిస్తే నేను దాన్ని చేయగలుగుతానని చెప్పటం, తను సరే అని నిర్ణయం తీసుకొని. సో మార్కెట్లో అందరూ బిజినెస్ చేస్తారు. ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలోకి మేము చాలా చిన్నవాళ్ళం. దీనిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, బిజినెస్ ఎలా, ప్రజల్ని ఎలా నమ్మించాలి, అసలు మేము ఎవరు అన్నది ముందే తెలుసు. ఏ బిజినెస్ అయినా పెట్టేవాడు ఎవరో పెట్టిన తర్వాత తెలుస్తుంది. మేము పెట్టక ముందే మేము ఎవరో తెలుసు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనానికి. ఈయన పెట్టారు కదా, వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు ఎలా చేస్తారు అన్నది. సో నేను కూడా వాళ్ళ కస్టమర్స్కి అనుగుణంగా ఆలోచిస్తూ మగ్గాల దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా. బెనారస్ వెళ్ళాము, కలకత్తా వెళ్ళాము. ఒక 6 నెలల పాటు కారులోనే తిరిగింది. ఇంతలో బెంగళూరు వరకు కూడా మొత్తం అంతా తిరిగి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి నేను వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టమే వస్తుంది. కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. అలాగే అది 5-6 రెట్లకి తెచ్చి అమ్మే విధానం మార్కెట్లో, మళ్ళీ కస్టమర్కి నష్టం వస్తుంది. ఈ 2 నష్టాలని నేను అంచనా వేసి అక్కడ మనం న్యాయం చేద్దాం, గిట్టుబాటు ధర, సరైన ధర ఇద్దామని వాళ్ళ దగ్గర సేకరించి వీళ్ళకి కూడా, కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇద్దాం. మనం ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రిసెప్షన్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం నేను చూడాలి. బాధపడుతూ అయ్యో ఇది కొన్నాను, ఇంత డబ్బులు పే చేశాను అనే బాధ వాళ్ళు నాకు వద్దు. ఆ రకంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం, కర్మ మనకు లేదు. చేస్తే ఎన్ని బిజినెస్లోనే చేయొచ్చు. కానీ ఇది మనం చేయాలనుకుని వచ్చాం కాబట్టి కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇద్దాం, వారు సంతృప్తిగా వెళ్ళేటట్టు చేద్దాం. ఈ రోజు వరకు మీరు స్టోర్లో కొన్న వాళ్ళ గురించి కానీ మీరు స్టోర్కి వచ్చి చూడండి, వాళ్ళందరూ అనేది ఏంటంటే కొత్త మాట కూడా చెప్తున్నారు, మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి అని. ఆ వెరైటీస్ ఏంటో నాకు తెలియదు, మాధురికి వాళ్ళకి తెలుస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటారు. సంతోషం. రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు సార్, ఇంకా మా వాళ్ళందరినీ చెప్తాం, తీసుకొస్తాం అంటున్నారు. చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. తెలంగాణ నలుమూల నుంచి, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి, ఫారిన్ నుంచి కూడా ప్రతిరోజు ఆన్లైన్, యూకే నుంచి, యూఎస్ నుంచి బిజినెస్ వాళ్ళందరూ కూడా మీరు ఇది కావాలి, ఈసారి కావాలని అడుగుతుంటే చాలా సంతృప్తిగా ఉంది. నేను ఒక ఎక్స్పెక్టేషన్ చేసి దిగాను, దానికి డబుల్ ది ఎక్స్పెక్టేషన్ ఈరోజు బిజినెస్ నడుస్తుంది. చాలా హ్యాపీ. దీనిలో కూడా బ్రాంచెస్ కింద చేయాలనుకుంటున్నాం కాబట్టి త్వరలో బ్రాంచెస్ని, జ్యువెలరీని కూడా ఇదంతా కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. బాగుంది. ఓకే. సో 1 month అయింది స్టార్ట్ అయ్యి. ఎగ్జాక్ట్ ఈ రోజుకి 1 month. మీరు ఈరోజు అడగటం, ఈరోజు March 15th స్టార్ట్ చేశాను, ఈరోజు 15th. చాలా మంచి బిజినెస్ చేశాం.